రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లోపల పేర్లు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కులగన్న సర్వే దాని ప్రకారంగా వచ్చినటువంటి దాంట్ లోపల ఇదే ఫైనల్ లిస్ట్ ఏమో ఇంకా మాకు రాదేమో అని చెప్పేసి అనుకొని వాళ్ళు మళ్ళీ ఇవ్వరేమో అనేటటువంటి భావనతో ధర్నా మాదిరిగా చేయడం జరిగింది. అయితే ఈ విషయం లోపల అవి కేవలం 47 దరఖాస్తులు వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ మనం దాంట్ లోపల గుర్తించి ఈ 20వ తారీఖు లోపల దాన్ని ప్రతి దరఖాస్తుదారు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అర్హత మీద మనం ఆ వివరాలు సేకరించి 21 నుంచి గ్రామ సభలు నిర్వహిస్తే ఆ గ్రామ సభల లోపల వీళ్ళ దరఖాస్తుల మీద ఎలిజిబిలిటీ విత్ వాళ్ళకు అర్హత ఉందా లేదా అనేటటువంటిది పారదర్శకంగా వీళ్ళందరూ గుర్తించిన తర్వాతనే ఇవి పంపించడం జరుగుతుంది. ఇది ఫైనల్ కాదు. దీని తర్వాత ఈ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుంది. ఒకవేళ ఎవరికైనా కూడా ఇంకా దరఖాస్తు చేయనటువంటి వాళ్ళు కూడా దరఖాస్తులు గ్రామ సభ రోజు పంచాయతీ కార్యదర్శికి ఇక్కడ వచ్చిన అధికారులకు ఇచ్చేస్తే వాటిని మళ్ళీ కూడా టేకప్ చేసి వచ్చేటందుకు మళ్ళీ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఇది పారదర్శకంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో గ్రామ సభలు పెట్టి గ్రామ సభ లోపల వచ్చినటువంటి దరఖాస్తులన్నీ చెప్పి వీళ్ళు ఎలిజిబుల్ ఉందా లేదా అనేటటువంటి మిమ్మల్ని అడిగిన తర్వాతనే ప్రజల సమక్షం లోపలనే పారదర్శకంగా వాళ్ళ అర్హతను కూడా నిర్ణయిస్తారు. ప్రజల లోపల కూడా వీళ్ళు అర్హత ఉన్నది వీళ్ళకు అర్హత లేదనేది చెప్పగలిగేటటువంటి ధైర్యంతో ముందుకొచ్చి చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది నాకు రావాలనేటటువంటిది. నేను చెప్తే ఏమవుతుందో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి కట్ అయితే నన్ను తిడతారు అనేటటువంటిది భావన లేకుండా అందరు కూడా సరి అయినటువంటి విధానంతో అర్హులకు మాత్రమే అందేటందుకు మీ సహకారం కూడా కావాలి. ప్రతి ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు పెడుతుంది. అందరు కూడా ఆశతోటి అందరు కూడా నాకు కావాలని అప్లై చేస్తున్నారు. కాకపోతే మనం కూడా దాన్ని ఆలోచించి సరి అయినటువంటి అర్హులకే అందే విధంగా మనం దాన్ని ముందుకు తీసుకుపోవాలి. ప్రజల సహకారం ఉండాలి. మా ప్రభుత్వ అధికారుల వంతు మేము కూడా మీ అందరికీ సర్వీస్ చేస్తామని చెప్పేసి తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం.